నేటి నుండి 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. రోజుకు 2 వాహనాలపై భక్తులకు మలయప్ప స్వామి దర్శనమివ్వనున్నారు. 5,000 మందికి పైగా పోలీసులతో పటిష్ట భద్రత కల్పించారు. కాగా నేడు శుక్రవారం సీఎం చంద్రబాబు శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. కాగా 9 రోజుల పాటు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకే పరిమితం చేస్తున్నారు. సర్వ ప్రత్యేక దర్శనం గుండానే దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. భక్తులకు అందుబాటులో 7 లక్షల లడ్డూలను సిద్దం చేశారు. 9 రోజుల పాటు గదుల అడ్వాన్స్ బుకింగ్ రద్దు చేసింది టీటీడీ. ఘాట్ రోడ్లలో 24 గంటల పాటు అనుమతిస్తారు. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవ సంబరాలకు తిరుమలకొండ ముస్తాబైంది. 9 రోజుల పాటు 16 వాహనాలపై కొలువుదీరే కలియుగ ప్రత్యక్ష దైవాన్ని తిలకించేందుకు భక్తకోటికి కనువిందు చేసే తరుణమిదే. అంగరంగ వైభవంగా జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలను కళ్లారా వీక్షించి శ్రీనివాసుని కరుణా కటాక్షాలను పొందే బృహత్తర మహోత్సవ ఘట్టానికి సమయం రానే వచ్చేసింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి సాయంత్రం జరిగే ధ్వజారోహణంతో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఏటా ముందు కంటే మిన్నగా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఈ రోజుని ఆ రోజుని కాదు, ఏ రోజు చూసినా భక్తులతో పవిత్ర తిరుమల కిటకిటలాడుతూనే ఉంటుంది. సప్తగిరీశుని తిరుమలేశుని సన్నిధి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ప్రతిరోజు ఏదో ఒక ఉత్సవంతోనూ ఊరేగింపుతోనూ భాసిల్లుతూనే ఉంటుంది. వేకువజామున సూర్యోదయం మొదలు సాయం సంధ్యవేళ సూర్యాస్తమయం అనంతరం కూడా కొండలరాయుడు కోవెలలో గోవిందనామ స్మరణలు మారుమ్రోగుతూనే ఉంటాయి. సుప్రభాత సేవ మొదలుకుని ఏకాంత సేవ వరకు అనేక సేవలు శ్రీనివాసునికి ఏడాది పొడవునా 450కి పైగా ఉత్సవాలు జరిగినా బ్రహ్మోత్సవాలకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. బ్రహ్మదేవుడే స్వయంగా ఈ ఉత్సవాలను జరిపిస్తాడని, బ్రహ్మదేవుడు జరిపిన ఉత్సవాలు కాబట్టే బ్రహ్మోత్సవాలయ్యాయని భవిష్యత్ పురాణం చెబుతోంది. బ్రహ్మోత్సవాల్లో నిత్య బ్రహ్మోత్సవం, శాంతి బ్రహ్మోత్సవం, శ్రద్ధా బ్రహ్మోత్సవాలంటూ అనేక రకాలు ఉన్నా స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణంతో ముగిసే విధంగా 9 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని, అరవింద దళాయతాక్షుని అభయప్రదానం పొందాలని భక్తకోటి ఎంతో తహతహలాడుతుంది. అలంకార ప్రియుడైన శ్రీనివాసుని ఊరేగింపు చూసిన ప్రతి భక్తుని మది ఈ జన్మమిక చాలు అన్నట్లుగా భక్తి పారవశ్యంలో తేలియాడుతుంది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ భారీగా ఏర్పాట్లు చేసింది. వాహన సేవలు జరిగే మాడవీధులు, సప్తగిరులను సర్వాంగ సుందరంగా అలంకరించింది. నేటి సాయంత్రం జరిగే ధ్వజారోహణంతో ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభమవుతాయి. అనంతరం రాత్రి మలయప్ప స్వామి పెద్దశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. అలాగే ప్రతిరోజు ఉదయం, రాత్రి 2 వాహనాల్లో శ్రీవారు భక్తులకు కనువిందు చేయనున్నారు. ఉత్సవాల ప్రాధాన్యతను సంతరించుకున్న గరుడ సేవ 8వ తేదీన జరుగుతుంది. ఈ సేవను తిలకించేందుకు 3.5 లక్షలకు పైగా భక్తులు హాజరవుతారని టీటీడీ అంచనా వేస్తోంది. దీంతో టీటీడీ అందుకు తగ్గ ఏర్పాట్లు చేపట్టింది. తిరుమలకు వచ్చిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం చేస్తున్న టీటీడీ ఈ 9 రోజుల పాటు క్యూలైన్లు, గ్యాలరీల్లో ఉన్న భక్తులకు కూడా అన్నప్రసాదాలను అందజేసేందుకు ఏర్పాట్లు సిద్దం చేసింది. గరుడోత్సవం సందర్భంగా ఆలయం ముందు 4 మాడ వీధుల్లో భక్తులు తోపులాటలకు గురికాకుండా పటిష్టమైన బ్యారికేడ్ల నిర్మాణాన్ని పూర్తి చేసింది. మొబైల్ హాస్పిటళ్లు, త్రాగునీటి కోసం జలప్రసాదంను సమకూర్చింది. భక్తులకు లడ్డూల కొరత రాకుండా ఉండేందుకు అడిగినన్ని లడ్డూలు ఇప్పించేందుకు అదనంగా 7 లక్షలకు పైగా లడ్డూలను నిల్వ ఉంచింది. మరోవైపు తిరుమల, తిరుపతి నగరాలను ఉత్సవాల సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణంతో భక్తులను కనువిందు చేస్తోంది. ఈ సాయంత్రం తిరుమలకు చేరుకోనున్న రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాత్రి 8 గంటలకు రాష్ట ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. అనంతరం శ్రీవారిని దర్శించుకుని రాత్రి 9 గంటలకు ప్రారంభమయ్యే పెద్దశేష వాహన సేవలో పాల్గొంటారు.
బ్రహ్మోత్సవాలతో పాటు ముఖ్యమంత్రి తిరుమల పర్యటన నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. దాదాపు 5,000 మందికి పైగా భద్రతా సిబ్బందితో భద్రతా ఏర్పాట్లను చేశారు. ఇక ఘాట్ రోడ్లతో పాటు వీఐపీలు ప్రయాణించే మార్గాల్లో బాంబ్ స్క్వాడ్, కూంబింగ్ పార్టీలతో పాటు ఎస్టీఎఫ్ బలగాలు మార్గాలను జల్లెడపడుతున్నాయి. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం. తమిళులకు అత్యంత ముఖ్యమైన ప్రటాసి మాసం ప్రారంభమైన నేపథ్యంలో భారీగా భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్న టీటీడీ అధికారులు ఈ ఏడాది భారీగా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సకల సదుపాయాలు అందేట్లుగా ముందస్తుగానే ప్రణాళికాబద్దంగా ఏర్పాట్లు చేశారు. వాహన సేవలను తొలగించేందుకు వచ్చే భక్తులు తిరువీధుల్లోకి వెళ్లేందుకు ప్రత్యేకంగా క్యూలైన్లు, వెలుపలికి వచ్చేందుకు ప్రత్యేకంగా మరో మార్గాన్ని ఏర్పాటు చేశారు. గదుల కేటాయింపులోనూ మార్పులు చేశారు. తిరుమలలో వసతి గదులు పరిమితం కావడంతో అడ్వాన్స్ రిజర్వేషన్తో పాటు గదులు బ్లాకింగ్ ను పూర్తిగా ఎత్తివేశారు. ముందు వచ్చిన వారికి ముందు అనే విధంగా గదుల కేటాయింపు చేస్తున్నారు. ఉత్సవాలు జరిగే 9 రోజుల పాటు ఘాట్ రోడ్లను 24 గంటలు తెరచి భక్తులను అనుమతించనున్నారు. శ్రీవారి మూల విరాట్టు దర్శనానికి అశేష సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చే అవకాశం ఉండడంతో భక్తులకు ఇబ్బంది కలగకుండా సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేందుకు ఉత్సవాలు జరిగే 9 రోజుల పాటు ఆర్జిత సేవలతో పాటు ప్రత్యేక దర్శనాలను పూర్తిగా రద్దు చేసింది టీటీడీ. వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకే పరిమితం చేశారు. స్వామివారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు ఏ రోజుకు ఆ రోజు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేలా ఏర్పాట్లు చేశారు. త్వరితగతిన భక్తులకు దర్శనం కల్పించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని కూడా నియమించి వారి పర్యవేక్షణలో ఆలయంతో పాటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లలో క్యూలైన్ మేనేజ్మెంట్ వ్యవస్థను మానిటరింగ్ చేస్తున్నారు. ఇక శ్రీవారి మూలవర్ల దర్శనానికి వెళ్లే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టంగా క్యూలైన్లను ఏర్పాటు చేయడంతో పాటు స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులకు ఏ రోజుకు ఆ రోజు దర్శనం కల్పించే విధంగా ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్సవాలు జరిగే 9 రోజుల పాటు అన్ని దర్శనాలను రద్దు చేసి కేవలం సర్వ ప్రత్యేక దర్శనం ద్వారానే భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ యంత్రాంగం పేర్కొంది. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మో